ఆద్య శ్రీను ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని మండపం దగ్గరికి వస్తారు. ఇక అంతా కూడా వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతూ ఉంటారు. మేము పెళ్లి చేసుకున్నాం పెద్దనాన్న అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. ఇక దాంతో ఊరి వాళ్ళందరూ కూడా ఇన్ని రోజులు మీ కుటుంబాన్ని చూసి ఆదర్శంగా ఉండాలనుకున్నాం, కానీ ఈరోజు మీ కుటుంబాన్ని చూస్తూ ఉంటే అసహ్యంగా ఉంది, పదండిరా పోదామని చెప్పి ఇక వాళ్ళంతా కూడా మండపం దగ్గర నుండి రఘురామ్ని చీకొట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఆద్య పెద్దనాన్న అంటూ రఘురామ్ని పిలుస్తూ ఉంటే, ఆగు, పెద్దనాన్న అంటూ నువ్వు, మామయ్య అంటూ వాడు నన్ను పిలిచే అర్హత కోల్పోయారు. ఈ రోజు నుండి మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. ఇక జానకి ఏంటి శ్రీనయ్య ఇదంతా అని చెప్పి శ్రీనుని నిలదీస్తూ ఉంటుంది. మనల్ని కాదని మన ప్రమేయం లేకుండా అది తాళి కట్టించుకుంటే వీడు తాళి కడితే అది పెళ్ళవుతుందా? ఇప్పుడే దాని మెడలో తాళి తెంచి రాము మెడలో శ్రీను చేత తాళి కట్టిస్తాను అని చెప్పి పద్మ ఆద్య మెడలో ఉన్న తాళిని తెంచబోతూ ఉంటుంది. ఇకప్పుడు రామలక్ష్మి అడ్డుకొని, ఒక్కసారి ఎవరి మెడలో అయినా తాళి పడిందంటే వాళ్ళు భార్యాభర్తలు అయిపోయినట్టే అని చెప్పి పద్మతో రామలక్ష్మి చెబుతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.